Hello Andy, this is Dr. Hemalata, fertility consultant, Secunderabad branch, Hegde Hospital. So, ఇప్పుడు టాపిక్ డిస్కస్ చేసుకునేది ఓవేరియన్ స్టిమ్యులేషన్. జనరల్గానే ఐయుఆర్ ఐవీఎఫ్లో ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది డిస్కస్ చేసుకుందాం. జనరల్గా ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటే ఏంటంటే ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఇచ్చి ఓవరీస్లో ఉన్న ఫాలికల్స్ని స్టిమ్యులేట్ చేస్తాం. అవి పెరిగేసరికి దాంట్లో ఎగ్ స్టిమ్యులేట్ అయి పెరుగుతుంది. సో అది ఆ ఫాలికల్ రిలీజ్ అయ్యాక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇది బేసిక్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటే. సో ఐయుఐలో ఎంతవరకు చేసుకుంటే మ్యాక్సిమం 1 to 3 ఫాలికల్స్ డెవలప్ అవుతుంది. సో దానికి అన్ని ఫాలికల్స్ డెవలప్ అయ్యేంత వరకే బేసిక్ చిన్న డోస్ ఇంజెక్షన్స్ లేకపోతే టాబ్లెట్స్ అనేది ఇస్తాం. అదే ఐవీఎఫ్ అనేది ఏంటంటే ఐవీఎఫ్లో మనకి ఉన్న ఎగ్స్ మొత్తం స్టిమ్యులేట్ అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇస్తాం. అంటే ఇప్పుడు బిఎంఐ ఏజ్ బట్టి డోస్ ఎంత అనేది డిసైడ్ చేసి దాన్ని బట్టి డ్రగ్స్ ఇస్తాము. సో ఉన్న ఎగ్స్ అన్ని స్టిమ్యులేట్ అవుతాం. సో ఉన్న ఎగ్స్ స్టిమ్యులేట్ ఎందుకంటే ఎక్కువ ఎగ్స్ వస్తే దానివల్ల ఎక్కువ ఎంబ్రియోస్ వస్తాయి. ఎంబ్రియోస్ వస్తే మనకు ఫర్దర్గా యూస్ అవ్వడానికి ఉంటుంది. లైక్ ద ఫస్ట్ ఫ్యూ ఎంబ్రియోస్ వేసాక పాజిటివ్ వచ్చి తర్వాత సెకండ్ కిడ్ అన్న ప్లాన్ చేసుకోవచ్చు అవి పెట్టుకొని. ఆర్ ఫర్ జెనెటిక్ టెస్టింగ్ కూడా ఉపయోగించవచ్చు. అందుకు ఐవీఎఫ్లో ఏంటంటే ఎక్కువ ఎగ్స్ రావడానికి ఈ ఓవేరియన్ స్టిమ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో ఇది ఓవేరియన్ స్టిమ్యులేషన్ దేంతో చేస్తాము అంటే ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ హార్మోన్ డ్రగ్స్ అండ్ కొంతమందికి జిఎన్ఆర్హెచ్ ఎగోనిస్ట్ అనే డ్రగ్స్తో ఇవి స్టిమ్యులేట్ చేస్తాము. సో ఇవి కూడా మ్యాక్సిమం స్టిమ్యులేషన్ ఐవీఎఫ్లో అయితే 8 to 10 days వరకే ఉంటుంది. అదే ఐయుఐ వాటిలో న్యాచురల్గా అయితే జస్ట్ బేసిక్ ఎగ్ డెవలప్ అయినంత వరకే ఇస్తాం. మ్యాక్సిమం 3 days ఆర్ ఎగ్ డెవలప్ అయ్యే దాన్ని బట్టి ఫర్దర్ డోసెస్ అవసరం అయితేనే ఇస్తాము. సో ఈ ఐవీఎఫ్లో 8 to 10 days ఇంజెక్షన్స్ ఇచ్చాక తర్వాత ఒక 1 day వదిలేసి నెక్స్ట్ డే జస్ట్ అది మెచ్యూర్ అవ్వడానికి ఇంకో ఇంజెక్షన్ ఇస్తాం. దాన్ని బట్టి ఎగ్స్ అనేది రిట్రైవ్ చేసి చూస్తాము. సో ఇది బేసిక్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ ఐయుఐ ఆర్ న్యాచురల్గా ఐవీఎఫ్కి డిఫరెన్స్. థ్యాంక్ యూ.